ఇక్కడ ప్రతి దగ్గర కెమెరాస్ అనేటివి పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇటు ఉన్నాయి కెమెరాలు, మొత్తం ప్రతి తాన్లా కెమెరాలు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కెమెరాలు చూస్తూ ఉంటాయి. కొన్ని తాన్లా కొన్ని షాపులకి కెమెరాలు పెట్టుకోలేదు. కొద్దిగా ఎవరైతే ఓకే పైసలు వాళ్ళ సెక్యూరిటీ కోసం కెమెరాలు అనేటివి ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుక్కలు సైలెంట్గా ఉన్నాయి. చూడండి చూడండి మనిషి ఎలా పడుకున్నాడో, ఇక్కడ వెహికల్ అనేది ఎలా వెళ్తుందో చూడండి. నేనైతే వెళ్తున్నాను ఈ చీకట్లో ఒకసారి రైల్వే స్టేషన్ చూసి వద్దామని. ప్రతిసారి రైల్వే స్టేషన్ చూడడం నాకు అలా వెళ్ళి రావడానికి చూడాలని అనుకుంటాను. ఇప్పుడు కూడా ఆ పనే చేస్తున్నానని చెప్పుకోవచ్చు. వెనకల ఏదో వెహికల్ అనేది పోతుంది. చూడండి ముగ్గురు ఎక్కారు ఒక్క బండి పైన. లెక్కకి ముగ్గురు ఎక్కకూడదు, ఇద్దరు ఎక్కాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ అక్కడ ముగ్గురు ఎక్కి పోయారు. ఇక్కడ చూడండి ఓకే రాడ్లు సిమెంట్ అమ్ముతారు. ఇక్కడ శ్రీ లక్ష్మి స్టీల్స్ అండ్ సిమెంట్స్ అంట. చూడండి బులెరో అనేది ఎలా వెళ్ళిందో, చీకట్లో ఎలా ఉందో చూడండి. ఇటు సైడు ఏదో ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ ఫ్యాక్టరీ ఏందో తెలియట్లేదు నాకు. కొద్దిగా దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. చాలా వరకు చాలా ఎంతో ఖర్చుతో కూడుకునేది. ఇలాంటివి కట్టాలి, ఇలాంటి స్థలం కొనాలి అంటే మామూలు విషయం కాదు. సిద్ధం అని ఇక్కడ సంస్థ ఉందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ఉంది. ఏదో కొద్దిగా ప్రభుత్వానికి సంబంధించినదే. చూడండి భారత ప్రభుత్వ యాజమాన్య సంస్థ అని ఉంది ఇక్కడ. మళ్ళీ కొద్దిగా క్లియర్గా తెలియాలంటే ఎవరినో ఒకరిని అడగాలి. ఇక్కడ చూడండి చాలా సెక్యూరిటీతో ఎలా గేట్లు వేశారో. కొద్దిగా ఏదో సిగ్నల్ కూడా ఉంది. అక్కడ ఏదైనా వెహికల్ వస్తే ఆఫ్ ఆన్ చేయడానికి, పైకి కిందికి ఎత్తడానికి ఒక గేట్ లాంటిది, రైల్వే గేట్ లాంటిది ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసి వద్దాం రైల్వే స్టేషన్ ఎలా ఉందో. చూడండి ఎంత వెలుతురుతో కనపడుతుందో ఇక్కడ లైట్లతో. గద్వాల్ ప్రాంతం దూరం నుంచి లైట్లు అనేటివి ఉన్నాయి. చూడండి ఇక్కడ వెహికల్ ఏదో దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు. స్పీడ్గా ఎక్కడికో వెళ్తుంది. చూడండి దూరంగా ఏదో పక్షి అనేది అరుస్తుంది. చూడండి నడుచుకుంటా వెళ్తున్నాను నేను. ఇక్కడైతే రైల్వే స్టేషన్ అనేది రాబోతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ దూరంగా ఒక పిల్లగాడు కొద్దిగా మంత్రాలు చదువుతున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ చదువుతున్నారా లేకుంటే మైక్ పెట్టారా అనేది తెలియదు. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కాళ్ళతో సౌండ్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడే ఓకే ఏదో షాప్ అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక టిఫిన్ సెంటర్ ఉందని చెప్పుకోవచ్చు. చూద్దాం ఆ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఒగ్గాని బజ్జీ ఒకసారి తినడం జరిగింది. ఈ దగ్గరలోనే నేను టిఫిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మనిషి ఉమ్మించాడని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎందుకు ఉమ్మించాడో, నేను ఏం తప్పు చేశానో నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్. ఇక్కడ అవతలకి వెళ్ళకుండా ఉండడానికి కొద్దిగా గాజులు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి అవతలకి వెళ్ళకూడదు. అవతల చూస్తే చాలా అడవిలాగా కనపడుతుంది ప్రాంతం. ఇదైతే గోడ కట్టించారని చెప్పుకోవచ్చు. చూడండి వచ్చేసాం గద్వాల్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ రోడ్డు అనేది ఎలా వేశారో చాలా చక్కగా అందరూ వెళ్ళడానికి వెహికల్స్ కూడా స్మూత్గా
వెళ్ళడానికి అని చెప్పుకోవచ్చు. అవతల కూడా అదే పరిస్థితి. మొత్తానికైతే చాలా రోడ్ అనేది చాలా మంచిగా చేశారు. చూడండి రైల్వే స్టేషన్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనల్ని ఇమిటేట్ చేస్తూ కొద్దిగా ఈ పిల్లగాడు రెచ్చిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏం చేశానో నేనైతే నాకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చోవడానికి ఎలా ఉన్నాయో చూడండి సీట్లు అని చెప్పుకోవచ్చు. చాలా ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడా పెట్టలేదు, ఇక్కడనే పెట్టారని చెప్పుకోవచ్చు.